దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాసినటువంటి పత్రికలోని 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు కలిపి మనము చదువుకుందాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ, ఆజ్ఞలలో మొదటిది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఈరోజు ధ్యానవాక్యము బిడ్డలు వారి వారి తల్లిదండ్రులకు చూపే విధేయతను గూర్చి మనం ధ్యానించుకుంటున్నాము. పిల్లలు ప్రభువుకు చెందినవారు కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆదరించి ప్రేమించి వారికి ప్రభువు గురించి నేర్పించాలి. పిల్లలకు మొదటగా తల్లిదండ్రులు చూపే ఆదరణ, ప్రేమను బట్టి విధేయత కలిగి ఉంటే తల్లిదండ్రులు నేర్పించే ప్రతి విషయము నేర్చుకొని క్రమేపీ పెద్దవారగుచున్నప్పుడు సంఘములో మంచి పేరు కలిగి ఉంటారు. తల్లిదండ్రుల ఎడల బిడ్డల విధేయత కలిగి ఉంటే కుటుంబమంతా ఆనందంగా ఉంటుంది. కుటుంబంలోని బిడ్డలు ఎదిగిన వారై నిత్యము ఒకరినొకరు తిట్టుకుంటూ అవిధేయతతో ప్రవర్తిస్తున్న విధానం తల్లిదండ్రుల యొక్క మనోవేదనకు గురవుతారన్న విషయాన్ని గమనించని బిడ్డలలో విధేయత కరువై అవిధేయత కనిపిస్తుంటుంది. దేవుని వాగ్దానాలను పొందడానికి బిడ్డలు వారి తల్లిదండ్రులకు విధేయత చూపాలని క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆజ్ఞ ఇది ధర్మమే అంటాడు. నీవు దీర్ఘాయుష్మంతుడొగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని దేవునిచే చెప్పబడినటువంటి ఆజ్ఞ. సన్మానించుట అనగా తల్లిదండ్రులకు విధేయత చూపుచు తల్లిదండ్రుల మాటను అలక్ష్యము చేయకుండుటే బిడ్డలు చేయు సన్మానము. ఇదే మాటను ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనములో కూడా మనము చూడగలము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించుడి, ఇది ప్రభువు ఆజ్ఞ. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్న ఆజ్ఞను ప్రతి బిడ్డ ఆచరించాలి. విధేయత కలిగి తల్లిదండ్రులు చెప్పిన మాటను, వారి ఉపదేశమును విని వారికి లోబడి విధేయతతో ఆచరించి పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రతి బిడ్డ జ్ఞానము కలిగి విధేయతతో కానీ ఉంటే ఆ ఇంటిలోని కుటుంబం అంతయు అవిధేయతలాగా కనిపిస్తుంటుంది. అందుకని బిడ్డలు ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల మాట వినాలి, అన్నదమ్ముల మాట ఒకరికొకరికై కలిసిపోయి ఆనందిస్తుండాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, అది అక్కడ జీవం ఉంటుంది అంటున్నాడు. కనుక ఆ ప్రకారంగా ప్రతి బిడ్డ విధేయత కలిగి జీవిస్తుంటే అది తల్లిదండ్రులను సన్మానించినట్లే. ఆ విధేయత అనేది లేకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటకు ఎదురు చెప్పుచూ అలక్ష్యముగా ఉంటే అది విధేయత కాదు, సన్మానము కాదు.
కనుక ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరూ బిడ్డలందరూ విధేయతతో ప్రార్థనలు నిత్యము చేసుకుంటూ తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల మాట కానీ వింటే తప్పకుండా ఆ బిడ్డలకు ఆశీర్వాదాలు కలుగుతాయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి నాయన, పిల్లలకు ప్రభువునందు వారి యొక్క తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండేలాగున నీవు ఆశీర్వదించు నాయన. అలా విధేయత కలిగి ఉండుట ధర్మమే అని నీవు చెప్పుతున్న మాటను బిడ్డలు గ్రహించి తల్లిదండ్రుల యొక్క మనసులో ఏమున్నదని గ్రహించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించు నాయన. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ తల్లిదండ్రులను సన్మానించే విధంగా, ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఆనందం కలిగించే విధంగా ఉండేలాగా ఆశీర్వదించి ప్రతి కుటుంబము తండ్రి నిత్యం ఆనందముతుండేలాగా నువ్వు దీవించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.